వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక అత్యున్నత స్థాయి క్యాథలిక్ మత గురువు చర్చి నిధులను సొంత వ్యామోహాలకు విలాసాలకు వాడుకున్న ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. విరాళాలుగా వచ్చిన లక్షలాది డాలర్లను దారి మళ్లించి సరిహద్దు దాటి వ్యభిచార గృహాలకు వెళ్లిన ఆధారాలు బయటపడటంతో అమెరికాలోని చాల్డియన్ క్యాథలిక్ కమ్యూనిటీ తీవ్ర షాక్కి గురైంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బిషప్ ఎమాన్యుయల్ షలెట్. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగో కేంద్రంగా పనిచేసే సెయింట్ పీటర్ ది అపోజల్ చాల్డియన్ క్యాథలిక్ డియోసెస్కు అధిపతిగా బాధ్యతలు నిర్వహించేవాడు. ఇరాక్ ఇతర ప్రాచ్య దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన చాల్డియన్ క్యాథలిక్ క్రైస్తవులకు ఈ డియోసెస్ కీలకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన హోదాలో ఉన్న ఆయన నిధుల మళ్లింపు చర్యలతో చర్చి విశ్వసనీయతను దెబ్బతీశాడు. కోట్ల కొద్ది నిధులు దుర్వినియోగం చేశాడు. చర్చి నిర్వహణ, భక్తుల సంక్షేమం, దాన ధర్మాల కోసం భక్తులు ఇచ్చిన విరాళాలు, చర్చి హాల్స్ అద్దె, వీటన్నిటి ద్వారా వచ్చిన నిధులపై బిషప్ దృష్టి పడింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆయన దాదాపు 2,50,000 నుంచి 4 లక్షల డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు 2 కోట్ల నుంచి 3.3 కోట్లకు పైగా పక్కదారి పట్టించాడు. చర్చి ఖాతాల నుంచి నిధులను తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడం, ఆడిటింగ్ ప్రక్రియను తప్పించుకునేందుకు తప్పుడు రికార్డులు సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో ఆధారాలతో సహా దొరికిపోయాడు. మెక్సికో ట్రిప్పులు, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ నిజాలు. ఈ స్కాండిల్లో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఆయన సాగించిన రహస్య జీవితం. చర్చి నుంచి దొంగిలించిన డబ్బుతో ఆయన తరచూ అమెరికా సరిహద్దు దాటి మెక్సికోలోని టిజువానా నగరంలో ఉన్న ప్రసిద్ధ వ్యభిచార గృహమైన హాంకాంగ్ జెంటిల్మెన్స్ క్లబ్కి వెళ్లేవారు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు నిఘా ఉంచగా కేవలం 1 నెల వ్యవధిలో ఆయన 12 సార్లు ఈ క్లబ్కు వెళ్ళినట్లు సీసీటీవీ విజువల్స్, ట్రాకింగ్ రికార్డుల ద్వారా నిర్ధారణ అయింది. పవిత్రమైన దుస్తుల్లో ఉండాల్సిన ఒక మతాధిపతి ఈ రకమైన అసభ్యకరమైన కార్యకలాపాలకు చర్చి నిధులను వాడడం తీవ్ర సంచలనం సృష్టించింది. పారిపోయే యత్నం చేశాడు. విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ దర్యాప్తు తీవ్రమవ్వడం, నిధులు గోల్మాల్ బయటపడటంతో విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒక ప్రణాళిక రచించాడు. మార్చి 2026లో ఆయన శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూరప్లోని రోమ్కు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు, ఫెడరల్ అధికారులు ఆయనను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనపై మనీ లాండరింగ్, నిధుల దుర్వినియోగం, తప్పుడు పత్రాల సృష్టి, మోసం వంటి మొత్తం 17 తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ స్కాండిల్ అంతర్జాతీయ క్యాథలిక్ చర్చి ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయడంతో వాటికన్ వెంటనే స్పందించింది. పోప్ లియో 14 ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదించి ఆయనకు ఉన్న మతపరమైన అధికారాన్ని, బిషప్ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన భారీ హామీపై బెయిల్లో బయటకున్నారు. స్థానిక కోర్టులో ఆయనపై నమోదైన 17 క్రిమినల్ కేసుల విచారణ కొనసాగుతోంది. న్యాయస్థానంలో నేరం రుజువైతే ఆయనకు సుదీర్ఘకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దైవ సేవను, భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని సాగించిన ఈ ఆర్థిక, నైతిక అక్రమాలు బయటపడి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతూ కూర్చున్నాడు శాన్ డియాగో చాల్డియన్ బిషప్ ఎమాన్యుయల్ షలెట్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి మోసపోకండి, తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.